ప్రభు స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయం ఈ సమయములో అనుదిన ఆహారాన్ని గురించి మీరు చూస్తున్నారు. మీరు చూచుట మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు తెలియచేయండి. ఎందుకంటే వారి జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించాల. ఈ దినము వాగ్దానం వచ్చేసి 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం గమనించండి. పెందలకడని లేచి యెహోవా మందిరమునకు పోయెను. రోజ్ అర్లీ వెంట్ అప్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. సవేరే ఉట్కర్ యెహోవా కే భవన్ కు గయా. ఉదయకాలము లేచి దేవుణ్ణి కలుసుకునేది చాలా అవసరం. ఎందుకంటే రాత్రంతా ఆయన మనల్ని కాపాడాడు. మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించినందుకై ఆయన యొక్క సముఖమునకు వెళ్ళి ప్రార్థించుట అవసరమని యోబు గ్రంథములో కూడా 1వ అధ్యాయం 5వ వచనంలో అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఆయనకు 10 మంది పిల్లలు. ఒక్కొక్కరి నిమిత్తమై భారము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అది చాలా అవసరమైనది. అదేలాగున ఆదికాండము 22:3లో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. ఆయన చెప్పిన చోటుకి వెళ్ళాలి. అది చాలా అవసరమైనది. యేసుక్రీస్తు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయం 35 ఆయన పెందలకడని లేచి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి. యేసుకే ప్రార్థన అవసరమైతే దేవాది దేవునికి మనకెంత అవసరం? అందుచేన మత్తయి 21:10 నా మందిరము ప్రార్థనా మందిరం. అవునండి, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించే కుటుంబాలు, ప్రార్థించే వ్యక్తులు, ప్రార్థించే సంఘము ఆత్మీయంగా వెదుగుతాయి. సోదరి, సోదరుడా, నీ జీవితంలో ప్రార్థన లేకపోతే ఈ దినము నుండి కుటుంబములో నీ పిల్లల జీవితం ప్రార్థన ప్రారంభించి ఆత్మీయ దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా శ్రోతలు చుట్టూ ఈ దినమంతా మీ కాపుదల ఉంచండి. ప్రతి ఆటంకాన్ని తొలగించమని, మీ ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.